దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఆన్లైన్ సంఘ ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించి సంరక్షించి మరొక పరిశుద్ధ దినములో ప్రవేశించడానికి ఇచ్చిన ఈ కృప కొరకు, ధన్యత కొరకు స్తోత్రాలు. మమ్మల్ని, సంఘాన్ని, కుటుంబాలను దీవించినందుకు వందనాలు. పట్టణాన్ని బట్టి, రాష్ట్రము, దేశాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మేమందరము కలిసి ఆత్మతో, సత్యముతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తుండగా మీరు మమ్మల్ని ఆవరించండి. మీ మేఘము చేత మమ్మల్ని కమ్మండి. ఈ దినం ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్కుల చేత మమ్మల్ని ధైర్యపరిచి బలపరచమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో పాటలు పాడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. పాస్టర్ గారు ముందుకొచ్చి మనల్ని పాటల్లో స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. పాటలు పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి మహింపరుద్దాం. వచ్చిన వారు ఏకీభవించి ఆయన నామాన్ని మహింపరుద్దాం. రాని వారు రెండవసారి కలిసి పాడడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి అందరం కలిసి పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే
వారి యొక్క పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. అందరం ఏకీభవించి మన హృదయముతో మనస్ఫూర్తిగా ఈ నామాన్ని ఆరాధన చేద్దాం. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. ఓ సన్నా ఓ సన్నా యోధుల రాజుకే. ఓ సన్నా ఓ సన్నా రాణుల రాజుకే. ఓ సన్నా ఓ సన్నా యోధుల రాజుకే. ఓ సన్నా ఓ సన్నా రాణుల రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. తీయబడితిని మరలా మట్టికి చేరుదును. మట్టి నుండి తీయబడితిని మరలా మట్టికి చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విరచితివే. దేవుని ఆరాధించెదను. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. తలబడిన నీ కృపతో నన్ను సరిచేసి నడిపించావు యేసయ్యా. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవ చేయ
కొండెను నా కుమ్మరి యుద్ధకు తెచ్చి బాగు చేయమని కోరిదెను. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించిదెను. నా కొండెను నా కుమ్మరి యుద్ధకు తెచ్చి బాగు చేయమని కోరిదెను. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజు. స్వరమెత్తి అందరం కలిసి పాడదామా? సన్నా ఓ సన్నా రానున్న రాజుకే ఆమెన్. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే. ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే. నీకే ఇస్తలా రానయ్యున్న మా తండ్రి, గొప్ప దేవా, మట్టి నుండి మమ్మల్ని తీసిన దేవా, సజీవునిగా నిలబెట్టిన దేవా, ఆరోగ్యముతో మమ్మల్ని నింపిన దేవా, నీకే మహిమ ఘనత స్తోత్రములు చెల్లిస్తూ ఈ స్తుతులు మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది సమయము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలు మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క ఉదయము దేవుని వాక్యములో నుంచి కొన్ని తలంపులు మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. మన విరోధి, మన అపవాది ఎవరైనా ఉన్నారంటే, మన ప్రత్యర్థి ఎవరైనా ఉన్నారంటే సాతానుడు. మీరు అపవాది తంత్రములను ఎదిరించాలి అని దైవ గ్రంథం మనకు బోధిస్తోంది. నిరంతరం మనం పోరాటములో ఉన్నాం, లేకపోతే నిరంతరం మనము యుద్ధములో ఉన్నాం అన్న సంగతి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా అపవాది మనల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిరంతరం వాడు మన మీద ఏదో ఒక నెపాలు మోపడానికి, ఏదో విధంగా అపరాధాలు వేయడానికి ఎదురు చూస్తూనే ఉంటాడు. అపవాది తంత్రాలను మనం గుర్తెరిగే వ్యక్తులుగా ఉండాలి. అపవాది తంత్రాలను మనం గుర్తెరగాలి అని అంటే దేవుని యొక్క బిడల సహవాసములోను దైవ సాన్నిధ్యములోను వాక్య ధ్యానములో మనము అమితంగా గడుపుతున్నప్పుడు అపవాది తంత్రాలను మనం గుర్తెరిగి వాడిని ఎదిరించడానికి శక్తివంతులు అవుతాం, బలము కలిగి ఉంటాం. లేఖన భాగములో కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. సాతానుడు అనేక రకాలైన తంత్రాలు కలిగి ఉన్నాడు, అనేక రకాలైన ఆయుధాలు కలిగి ఉన్నాడు. అయితే ఈ తంత్రాలు, ఆయుధాల ద్వారా వాడు మనల్ని మోసము చేసి మనల్ని ఓడించడానికి నిరంతరము ప్రయాసపడుతున్నాడు అన్న సంగతి మనం గుర్తెరగాలి. అపవాది ఎందుకు ఓడిస్తాడు? అపవాది ఎందుకు మనల్ని ఓడించాలని ప్రయత్నం చేస్తున్నాడు? ఒక చిన్న మాట, క్రీస్తు జీవము మన ద్వారా లోకానికి విడుదలవుతుంది. క్రీస్తు యొక్క జీవం మన ద్వారా లోకములోనికి వస్తుంది. ప్రజలు దేవుని వైపు ఆకర్షితులవుతున్నారు. దేవుని రూపము వారిలో దిద్దుకుంటూ ఉంది. దేవుని రూపము వారిలో పురుడు పోసుకుంటూ ఉంది. అది నచ్చని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అపవాది. మన ఆధ్యాత్మిక బాగు, మన ఆధ్యాత్మిక ఎదుగుదల వారవలేని వ్యక్తి అపవాది. అందుకనే వాడు తంత్రాల ద్వారా,
అనేక రకాలైన ఆయుధాల ద్వారా మనల్ని మోసగించి ఓడించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకున్న లేఖనములో, మీరు అపవాది తంత్రములు ఎరిగి ఉండాలి అనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపవాది ఎలాంటి తంత్రాలు కలిగి ఉన్నాడు? మోసం చేసే తంత్రాలు అపవాది కలిగి ఉన్నాడు. మోసం చేసే తంత్రాలు అపవాది అప్పుడప్పుడు వెలుగుదూత వేషంలో వస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలని సహితం, ఏర్పరచబడిన వారిని సహితం వాడు మోసం చేస్తూనే ఉంటాడు. మనతోనే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు, మనల్ని మోసం చేస్తూనే ఉంటాడు. వాడు మనతో మాట్లాడేటప్పుడు, లేకపోతే మనతో ముచ్చడించేటప్పుడు వాని యొక్క మోసం ఏంటో మనకు తెలియదు. చాలా చక్కగా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు, చక్కగా ముచ్చడిస్తూ ఉంటాడు. ఏదైనా లోక విషయాలు ఉన్నాయనుకోండి, ఆ లోక విషయాలు మనల్ని ప్రోత్సాహపరుస్తూ ఉంటాడు. ఎలా మోసం చేస్తాడు అపవాది అనంటే, దేవునిలో మనం ఎదుగుతున్న సమయంలో మనకి ఏకీభవించినట్లే కనిపిస్తాడు, మనల్ని అదే సమయంలో మోసం చేస్తూనే ఉంటాడు. కాబట్టి మోసము చాలా యుక్తితో వాడు అబద్ధము ద్వారా మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన గురించి తప్పుగా మాట్లాడతాడు, మన దగ్గరకు వచ్చినప్పుడు దేవుని గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు అపవాది. కాబట్టి అపవాది మోసాన్ని మనము గుర్తెరిగి నిరంతరము దేవుని వాక్య ధ్యానములో, ప్రార్థనలో మనం గడపవలసిన వారమై ఉన్నాం. ఇంకొక సంగతి, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం మనకు తెలియజేస్తున్న ఒక సంగతి ఏమిటి అనంటే, దుష్టుని అగ్ని బాణములన్నిటినీ అనే మాట మనం చదువుతూ ఉంటాం. అంటే మనల్ని బాధించడానికి, మనల్ని బంధించడానికి, మనల్ని బాధ పెట్టడానికి దుష్టుడు అగ్ని బాణములు లాంటివి మన మీదకి ఉపయోగిస్తూ ఉంటాడు. ఈ అగ్ని బాణములు మనకి దేనికి ఉపయోగిస్తారు? అగ్ని బాణాలను మనకు హాని చేయడానికి అపవాది ఉపయోగించే అగ్ని బాణాలు మనల్ని నాశనం చేయడానికి, మనకి హాని కలిగించడానికి ఉపయోగిస్తూ ఉంటాడు. ఏబు జీవితంలో చక్కగా ఈ విషయాలను మనం చూడవచ్చు. ఏబును నాశనం చేయడానికి, ఏబును అంతమొందించడానికి, ఏబు దేవునికి దూరం అవ్వడానికి, ఏబు దేవుని దూషించడానికి, ఏబు జీవితంలో ఎన్నో అగ్ని బాణాలు అపవాది ఉపయోగించాడు. ఎన్ని అగ్ని బాణాలు ఉపయోగించినప్పటికీ ఏబు తన జీవితము ద్వారా, తన మాటల ద్వారా ఎక్కడ దేవుణ్ణి దూషించినట్లు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లు మనకు కనిపించదు. ఎందుకంటే దేవుడే ఇచ్చును, దేవుడే తీసుకునేను అని అంటాడు. అంటే దేవుని కొరకు మనం మేలు అనుభవించడమేనా, కీడు అనుభవించతగదా అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే దేవుని గురించి ఎంత ఎక్కువ ఏబుకు తెలుసు, దేవునితో ఎంత అవినావభావ సంబంధం, సహవాసం ఏబు కలిగి ఉన్నాడో మనం చూడవచ్చు. ఒక క్రైస్తవుడు ఏబు లాంటి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు అపవాది ఎలాంటి అగ్ని బాణాలు వేసినా వాటిని తట్టుకోగలము. అగ్ని బాణాల్లో మనము ఉన్నప్పటికీ మనము దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్య భాగంలో మరొక సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉందాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం ప్రకారం, 6వ అధ్యాయము 9వ వచనం ప్రకారం మనం చదువుకున్నట్లయితే, మనల్ని చిక్కించుకోవడానికి వాడు ఉరులు ఒడ్డుతాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనల్ని చిక్కించుకోవడానికి, ఏదో ఒక రకంగా ఒక క్రైస్తవుడిని లేకపోతే ఒక విశ్వాసిని చిక్కించుకోవడానికి ఉరులు ఒడ్డుతూ ఉంటాడు. పాతకాలంలో మనం చూస్తే, ఇంకా పల్లెటూరు గ్రామాల్లో మనం చూసినట్లయితే ఆ పక్షులను పట్టుకోవడానికి ఉరులు పెడుతూ ఉంటారు, చిన్న చిన్న ఉరులు పెడుతూ ఉంటారు. అవి వచ్చి అడుగులు వేసినాయి అనుకోండి, కాళ్ళు వేసినాయి అనుకోండి, ఆ కాళ్ళు ఆ ఉరుల్లో ఇరుక్కుపోతూ ఉంటాయి. అలాగే ఆ ఉరులు పెట్టిన తర్వాత మధ్య మధ్యలో గింజలు వేస్తూ ఉంటారు, ఆహారపు ధాన్యాలు వేస్తూ ఉంటారు. ఆహార ధాన్యం కొరకు వచ్చినప్పుడు ఆ మెడ దానిలో ఇరుక్కుపోవడం కానీ, కాళ్ళు వాటిల్లో చిక్కుపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ అపవాది కూడా అలాంటి ప్రయత్నాలే చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎక్కడ ఏ ఊరిలో ఎవరు పడతారా, ఏ ఆహారపు ధాన్యాలకు ఎవరు లొంగిపోతారా అని చెప్పి అపవాది మనల్ని చిక్కించుకోవడానికి, నిన్ను చిక్కించుకోవడానికి
చిక్కించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు సినిమా పోస్టరే కదా అనిపిస్తూ ఉంటుంది, కొన్నిసార్లు మ్యాగజైనే కదా అనిపిస్తూ ఉంటుంది, కొన్నిసార్లు సీరియలే కదా అనిపిస్తూ ఉంటుంది, కొన్నిసార్లు షార్ట్ ఫిల్మే కదా అనిపిస్తూ ఉంటుంది. ఈ చిన్న చిన్నవి, ఈ ఉరులు మనల్ని చిక్కించుకోవడానికి అపవాది ప్రయత్నం అన్న సంగతి మనము మర్చిపోతూ ఉంటాం. కాబట్టి సోదరి సోదరులారా, అపవాది యొక్క తంత్రాలను మనము గుర్తెరిగి మనము ఎప్పుడు అలర్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు మనం ఏం చేయాలంటే, ఎప్పుడు దేవుని యొక్క సహవాసములో మనం ముందుకు సాగుతూ ఉండాలి. ఇంకా లేఖన భాగంలో మనం నేర్చుకునే మరొక సత్యం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సాతాను తంత్రాలు మనము ఎరుగని వారము కాదు. అపవాది మనల్ని ఏం చేస్తాడంటే, మనల్ని అపహరించడానికి, మనల్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలమయ్యాం, దేవుని సొత్తైన ప్రజలమయ్యాం, దేవుని వారసులుగా పిలువబడుతున్నాం, దేవుని స్వాస్థ్యము మనలో ఉంది. కాబట్టి అపవాది ఏం చేస్తాడంటే, మనల్ని అపహరించడానికి, మనల్ని దొంగిలించడానికి, మనల్ని ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకని అపవాది ఏర్పరచబడిన వారిని సహితము వాడి వైపు త్రిప్పుకొని ఎన్నో నాటకాలు బోటకాలు జరిగిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరులారా, మనల్ని అపహరించకుండా మనం ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తతో ఉండాలి. మనకు దేవుడిచ్చిన వాక్యం ఉంది, పరిశుద్ధుల యొక్క సహవాసం ఉంది, మన వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థనలు ఉన్నాయి. వాటిల్లో మనము మమేకమవుతూ కట్టబడుతూ ఉన్నప్పుడు ఏ అపవాది మనల్ని అపహరించడానికి, ఏ దొంగ మనల్ని దొంగిలించడానికి వీలు లేనేలేదు. ఈ యొక్క సహవాసము నుండి ఎప్పుడైతే బయటపడతామో, లేకపోతే ఈ సహవాసము నాకు అవసరం లేదులే, సంఘము నాకు అవసరం లేదులే, సంఘ బిడ్డల సహవాసము నాకు అవసరం లేదులే అని మనం బయటపడతామో, అప్పుడు అపవాదికి ఎంత సులువో మనల్ని దొంగిలించడం, మనల్ని అపహరించడం. కాబట్టి ఒక దేవుని బిడ్డ నమ్మి రక్షింపబడి బాప్తిసం తీసుకున్న వారు ఎప్పటికప్పుడు వారు సహవాసముతో మమేకమై ఉండాలి, సహవాసపు దగ్గర వారు ఉండాలి. దేవుని బిడ్డలతో సహవాసం, దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం వారు చేస్తున్నప్పుడు ఏ అపవాది కూడా, ఏ దొంగ కూడా మనల్ని దొంగిలించడు, అపహరించడు. ఈ అపవాది ఏం చేస్తుంది అని అంటే, ఎలాగోలా వారిని అపహరించాలి, దొంగిలించాలి అని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మనల్ని దొంగిలించడానికి ఈ తంత్రాలు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి వాడికి. మనల్ని దొంగిలించడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఎక్కడ చిక్కడానికి, ఎక్కడ ఒంటరిగా దొరకడానికి వీలు లేనే లేదు. కొన్నిసార్లు మన ఆలోచనలు, మన చూపులు, మన తలంపులు, మన మాటలు, మన వినికిడి, మన ప్రవర్తన ద్వారా కూడా మనల్ని అపహరించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి మనం చాలా అలర్ట్గా ఉండాల్సిన వారమై ఉన్నాం. ఇంకా లేఖన భాగం చెప్పే మరొక సత్యం ఏమిటంటే, సాతాను యొక్క తంత్రాలు, లేకపోతే సాతానుడు ఎలాంటి ఆయుధాలను ఉపయోగిస్తాడు అని అంటే, వాడు లోకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనము, ఇదిగో పేతురుతో అంటాడు యేసు ప్రభు, ఇదిగో సాతానుడు మిమ్మల్ని గోధుమలేలే జల్లించడానికి మిమ్మల్ని కోరుకున్నాడు అని అంటాడు. సాతానుడు మిమ్మల్ని గోధుమల్లాగా జల్లించడానికి కోరుకున్నాడు. అపవాది మనల్ని జల్లిస్తాడు. దేనికంటే మనల్ని తొలగించడానికి, దేవుని నుండి, దేవుళ్ళు అంటుకట్టబడిన మన జీవితాలను ఆయనకి ఎడమ చేయడానికి, ఆయనకి వేరే జీవించడానికి మనల్ని జల్లిస్తూ ఉంటాడు. మనలో విశ్వాసము లేకుండా, మనలో ప్రేమ లేకుండా, మనలో పరిశుద్ధత లేకుండా, మనలో ప్రార్థన లేకుండా ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మన జీవితాల్లో అపవాది తంత్రాలు గుర్తెరిగి కూడా మనము వానికి అందుబాటులో, వానికి దొరికేటట్లు మన జీవిత వ్యవహారాలు ఉంటాయి. అవి చాలా ప్రమాదకరమైనది. మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనము ఎప్పుడు కూడా, ఎక్కడ కూడా ఏమరపాటుతో, అశ్రద్ధతో, నిర్లక్ష్యముతో ఉండడానికి వీలు లేనే లేదు. వాడు ఏదో ఒక రీతిగా మనలో ఉన్న దేవుని సొత్తును కొల్లగొట్టి మనల్ని
ఖాళీ వస్తువులుగా చేస్తూ ఉంటాడు, నిస్సహాయులుగా చేస్తూ ఉంటాడు, చేతగాని వారుగా చేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే ఏమీ లేకుండా చేస్తే నీవు వాడి మాటకు లొంగుతావని, వాడు చెప్పినట్లు చేస్తావని, వాని యొక్క అనుచరుడుగా ఉంటావని నిన్ను అలాగూ ఏమీ లేనివానిగా చేస్తూ ఉంటాడు. క్రీస్తు యొక్క జీవము, క్రీస్తు యొక్క వాక్యము, క్రీస్తు యొక్క స్వాస్థ్యము మనలో ఉండడము ద్వారా మనము వెలిగించబడతాం. మనము అనేకులు వెలిగిస్తూ ఉంటాం, అనేకులకు మేలుకరంగా ఉంటాం. అది గిట్టని వాడు అపవాది. కాబట్టి వాడు మిమ్మల్ని జల్లించకుండా చాలా జాగ్రత్త మీరు పడాల్సిన వారై ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా లేఖన భాగం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ లేఖన భాగంలోనే మన నమ్మకత్వాన్ని వాడు కొల్లగొడుతూ ఉంటాడు, మన శక్తిని వాడు కొల్లగొడుతూ ఉంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండవలసిన వారమైన మత్తయి సువార్త 13:25 తెలియజేసిన ప్రకారము శత్రువు వచ్చి గురుగులు విత్తిపోయెను అనే మాట మనం చదువుతాం. శత్రువు వచ్చి గురుగులు విత్తిపోయిన అంటే గురుగులు గోధుమలు ఎలా ఉంటాయి? ఒకేలాగా ఉంటాయి అన్నమాట. ఏవి గురుగులో ఏవి గోధుమలో తెలియని పరిస్థితిలో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, అసలు నకిలీ కూడా నకిలీయే అసలు కంటే ఎక్కువ చలామణి అవుతూ ఉంటుంది. ఆ సత్యం పలుకు వారి కంటే అబద్ధికులే ఎక్కువ చలామణి, ఎక్కువ వృద్ధిలో ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ వస్తువు చూసినా, డబ్బులు చూసినా కరెన్సీ నోట్స్ నకిలీ అయిపోయినాయి, వస్తువులు నకిలీ అయిపోయినాయి, నకిలీ బంగారం అయిపోయింది, నకిలీ వెండి అయిపోయింది, నకిలీ మనుషులే, నకిలీ విషయాలే ఎక్కువ మనకి సమాజంలో కనిపిస్తూ ఉన్నది. ప్రియ సహోదరులారా, అపవాది ఏం చేస్తాడు అని అంటే మనల్ని కలతపరచడానికి, లేకపోతే మనల్ని భ్రమపరచడానికి, మనల్ని దొంగిలించడానికి వాడు చేసేది ఏంటంటే గోధుమల మధ్య గురుగులు విత్తిపోతాడు ఉంటాడు. కాబట్టి గురుగులు గోధుమలు ఒకేలాగా ఉన్నట్లు ఉంటాయి. కానీ గురుగులు అనేవి గోధుమలు ఏం చేస్తూ ఉంటాయి? నశింప చేస్తూ ఉంటాయి. ఒక విధంగా కలుపు లాంటిది అన్నమాట. పంటలో కలుపు లాంటివే అవి. కాబట్టి అవి వీటికంటే వేగముగా ఎదిగి ఈ గురుగులు ఆ పంటను నశింప చేస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈనాటి బోధలు మనం చూసినట్లయితే మనం యూట్యూబ్లో చాలా రకాలైన బోధలు మనం వింటూ ఉన్నాం. చాలా రకాలైన పద్ధతులు, చాలా రకాలైన థియాలజీ గురించి మనం మాట్లాడుతుంటే వింటూనే ఉన్నాం. అదంతా మనకి ఎలా అనిపించింది అంటే చాలా ఆశ్చర్యంగా, ఆహ్లాదకరంగా, అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. అబ్బా, ఏ మంచి బోధ అనిపిస్తూ ఉంటుంది. కానీ వాక్యానుసారమైనదా, అది దైవ చిత్తానుసారమైనదా బోధ, అది మనకు కనిపించదు. అలాంటి వారిని సహితము అపవాది వాడుకొని అది దైవ నియమమే అన్నట్లు, ఆ నియమాన్ని నీవు పాటించకపోతే దైవ రాజ్యానికి వారసుడు కావు అన్నట్లు నిన్ను భ్రమపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పటికప్పుడు దేవుని వాక్యాన్ని చదువుతూ, ప్రార్థనలో గడుపుతూ, పరిశుద్ధుల సహవాసము నీవు కలిగి ఉన్నట్లయితే అపవాది తంత్రాలు ఏమిటో నీవు గుర్తెరిగి అపవాదిని ఎదిరించడానికి దేవుని వాక్యము, ప్రార్థన, పరిశుద్ధుల సహవాసము నీకు శక్తినిస్తుంది. కాబట్టి వాని యొక్క తంత్రాలు ఇట్టే నీవు సులువుగా తెలుసుకోగలుగుతావు. వాని ఆయుధాలు ఏంటో నీవు తెలుసుకుని వెంటనే వాక్య ఖడ్గాన్ని నీవు ఉపయోగిస్తూ ఉంటావు. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క తరములో మన జీవితాల్లో మనం ఎటువైపు వెళుతున్నాం, ఏ రీతిగా మనం భక్తి చేస్తున్నాం, మన పోకడ, మన యొక్క నడవడి ఏ రీతిగా ఉన్నదో ఒకసారి వాక్యాన్ని బట్టి, వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకోవలసిన వారమే ఉన్నాం. అపవాది వాడు ఆయుధాలు, వాని తంత్రాలు ఒక ఆత్మీయుని, ఒక క్రైస్తవుని, విశ్వాసిని నశింప చేయడానికి వాడు ఉపయోగిస్తాడు. వాడి లాలన మాటలు, వాడి బుచ్చగింపులు, వాని యొక్క ప్రయత్నాలు, వాని యొక్క చేష్టలు, వాని పనులు, వాని ప్రవర్తన మనం ఎరిగిన వారమై ఉండాలి. మనం ఎరిగి ఉన్నప్పుడే ఖచ్చితంగా వాడిని ఎదిరించడానికి శక్తిని పొందుతాం. వాడిని ఎదిరించడానికి వాక్య ఖడ్గాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ప్రియ సోదరి సోదరులారా, ఈనాటి దినాల్లో నీ శత్రువు ఎవరో నీవు గుర్తెరిగి వాడిని ఎదిరించడానికి శక్తి కలిగి ఆత్మ ఖడ్గముతో ముందుకు సాగినప్పుడే నీవు ప్రభువుని కలుసుకునేంత వరకు మంచి సరళమైన భక్తిని చేయగలవు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలవు, అనేకులను వెలిగించగలవు, అనేకులను క్రీస్తు
క్రీస్తు దగ్గరకు, సత్యము దగ్గరకు నీవు నడిపించగలవు. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? అపవాది తంత్రాలు, ఆయుధాలు గుర్తెరిగి కూడా అపవాదికి చిక్కేమా? అపవాదికి దొరికేమా? భక్తి విషయాల్లో, దేవుని విషయాల్లో, సంఘ విషయాల్లో, సంఘ కట్టడలు, సంఘ నియమాలు విషయాల్లో తప్పిపోయామా? ఏముందలే అని నిర్లక్ష్య స్వభావం, వైఖరితో ఉన్నామా? మనల్ని జల్లించేస్తాడు అపవాది. మనల్ని తన పిడికిలతో గుద్దుతాడు. మనల్ని చల్లా చెదురైపోయేటట్లు చేస్తాడు. నీలో ఉన్న దేవుని సొత్తును కొల్లగొట్టాలని నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడు. నీ సహవాసం ఎవరితో? నీ సంభాషణ ఎవరితో? ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఎవరితో నీవు సంభాషిస్తున్నావు? ఆ సంభాషణ నీకెంత మేలుకరంగా ఉంటుంది? ఎవరితో నీవు సహవాసం చేస్తున్నావు? ఆ సహవాసం ఎంతవరకు నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది? దేవుని వాక్యాన్ని బట్టి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. సహోదరులారా, మన విరోధి, మన శత్రు, మన మనుషులతో కాదు పోరాడేది, అపవాది శక్తులు, దురాత్మల సమూహము. ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది. ప్రార్థన ద్వారానే మనం శక్తిని పుంజుకుంటాం. ప్రార్థన ద్వారానే మనం బలపరచబడతాం. ప్రార్థన ద్వారానే ఆత్మీయ విలువలేంటో మనం తెలుసుకుంటాం. ప్రార్థన మనల్ని కాపాడేది. ప్రార్థన మనకు ప్రాకారం. అపవాదిని ఎదిరించాలంటే ఆధ్యాత్మిక శక్తి, బలము మనకి ఎంతో అవసరం. అది దేవుని సన్నిధిలో మనకు దొరుకుతుంది. దేవుని సహవాసములు, సంఘ సహవాసములు మనకు దొరుకుతుంది. ఆత్మ ఖడ్గము దేవుని వాక్యమై ఉన్నది. దాన్ని నిరంతరం నీవు ధ్యానిస్తున్నావా? వాయిదాలు వేస్తున్నావా చదవడానికి? దాన్ని కంటత చేస్తున్నావా? రేపో మాపో అని పొడిగిస్తూ ఉన్నావా? ఇది అనుకూలమైన సమయం. దేవా, క్రమంగా నీ వాక్యాన్ని చదువుతాను, క్రమంగా ప్రార్థనలో ఏకీభవిస్తాను, క్రమంగా సహవాసములో పాల్గొంటాను, క్రమంగా పరిచర్యలో పాల్గొంటాను. అపవాది తంత్రాలను గుర్తెరిగి దానిని ఎదిరించువానిగా, దానిని ఎదిరించే వ్యక్తిగా నన్ను చేయండి మా ప్రభువా. అనేకులు అపవాది తంత్రాలకు, అపవాది ఆయుధాలకు గురైపోయారు. ఎందరో పరిశుద్ధులు పడిపోయారు. ఎందరో పరిశుద్ధుల్ని కొల్లగొట్టేసింది. ఎందరో వ్యక్తుల్ని ఆత్మీయ సొత్తులు దోచుకుంది అపవాది. ఎంతో మంది జీవిస్తున్నామన్న పేరు మాత్రం ఉంది, మృతులుగా బ్రతుకుతున్నారు. మృతమైన జీవితాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. తలంతుల ద్వారా, దేవుడిచ్చిన ఏదో జ్ఞానము ద్వారా, దేవుడు అనుగ్రహిస్తున్న కృప ద్వారా, ఆయన మేఘము చేత ఆవరించడము ద్వారా బ్రతికి ఉన్నాం. కానీ మనలో విలువైన సొత్తులు లేవు. ఆత్మీయత కోల్పోయాం, పరిశుద్ధతను కోల్పోయాం, ప్రార్థన జీవితాన్ని కోల్పోయాం, విశ్వాసాన్ని కోల్పోయాం, దేవుని శక్తిని కోల్పోయాం, ఆత్మ నడిపింపును కోల్పోయాం, బలహీనులమయ్యాం, శక్తిహీనులమయ్యాం. ఎందుకంటే అపవాదికి చోటిచ్చి మనలో ఉన్న ప్రతిదాన్ని దోచుకోవడానికి అవకాశం ఇచ్చాం. మరొకసారి ఉజ్జీవింపబడడానికి ఇది మంచి సమయం. దేవా, విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవడానికి, ప్రార్థనలో ఎదగడానికి, వాక్యాన్ని అనుదినము చదవడానికి, ధ్యానించడానికి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి మరలా నీ శక్తితో నన్ను నింపండి ప్రభువా. మరలా మీ ఆత్మచేత అభిషేకించిన ప్రభువా. మరలా నన్ను వాడుకొనని ప్రభువా. మరలా నన్ను బలపరచండి ప్రభువా. మరలా నన్ను ఆయన తండ్రి నీ వైపు చూచున్నట్లు నన్ను ఆకర్షించండి ప్రభువా.
మీరు సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, ఈ యొక్క ఉదయం నాయన నిన్ను స్తుతించి ఘనపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు దేవా. మా యేసయ్య, ఎన్నోసార్లు పడిపోయిన వారం, కృంగిపోయిన వారం, వెనుదిరిగిన వారం, జారిపోయిన వారం ప్రభువా, అయినా నీ కృప చేత మమ్మల్ని లేవనెత్తుతూ, ఆయుష్నిస్తూ, ఆరోగ్యమిస్తూ, బలపరుస్తూ, భద్రపరుస్తూ నాయనా తండ్రి ఎన్నో మేలులు ఈవులు చేత తృప్తిపరుచుతున్న దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు దేవా. మా విరోధి అయిన అపవాదిని ఎదిరించడానికి మేము శక్తి కలిగి ఉండడానికి, బలము కలిగి ఉండడానికి ఎప్పటికప్పుడు కృప వెంబడి కృప మాకు దయచేయండి. ఆత్మ అభిషేకం మా మీద ఉంచమని ప్రార్థిస్తున్నా. మీ వాక్కులతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం మా ప్రభువా. నాయనా తండ్రి, అపవాది తంత్రాలను గుర్తెరిగి, అపవాది ఆయుధాలను గుర్తెరిగి వాడిని ఎదిరించడానికి నీ శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయనా యేసు, మీకు స్తోత్రముల దేవా. ఎన్నోసార్లు నాయన వెనుతిరిగాం, పడిపోయాం నాయనా తండ్రి. ఒప్పుకొంచిన ప్రతి నాయనా కుమారుని కుమార్తెని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీరు అభిషేకించండి మా ప్రభువా. నాయనా తండ్రి, మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మా పరిశుద్ధతను కాపాడుకుంటూ, మా ప్రార్థన జీవితాల్లో అనునిత్యము మీ ముఖ దర్శనము చేయడానికి మీ ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించండి మా ప్రభువా. మీ శక్తి చేత మరొకసారి మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. యేసు, మీకు వందనాలు. మిమ్మల్ని కలుసుకునేంత వరకు నాయన మా ఈ భక్తి, పరిశుద్ధ, నీతి జీవితాలు కాపాడుకుంటూ ప్రయాణం చేసే భాగ్యము దయచేయండి. అపవాది తంత్రాలను, ఆయుధాలను అధిగమించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ సహవాసములో పాల్గొనిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, కృపలతో నింపండి, బలపరచండి మా ప్రభువా. అలాగే తండ్రి నాయన, వ్యాధి బాధలతో, అనారోగ్యాలతో వారిని మీరు ముట్టండి నాయన, మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. పట్టణంలో ఉన్నవారిని నాయన, పట్టణం వెలుపల ఉన్నవారిని, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్నవారిని మీరు దర్శించండి, కృపలతో నింపండి, బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగాల్లోనేమి, వ్యాపారాల్లోనేమి నాయన, చదువుల్లోనేమి, ఎగ్జామ్స్లోనేమి, ఉద్యోగ ప్రయత్నాల్లోనేమి నాయన, ఇల్లు కొనాలని నాయన ఆలోచించేసే విషయాల్లోనేమి మీరే తోడుగుండి మా ప్రియులు ప్రతి అవసరత, అక్కర్ల కొలది తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తూ, సహకరిస్తూ నాయన, ఈ పరిచర్యను ప్రోత్సహిస్తూ, ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి, రెట్టింపు ప్రతిఫలం బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ నాయన, మరొకసారి మా పట్టణాన్ని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మీరు మాకు ఇచ్చిన అధికారులను నాయన, నాయకులను దీవించండి, మేలులతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాయన యేసు, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ మమ్మల్ని మేము మరొకసారి మీ దయగల ప్రేమగల హస్తాలకు సమర్పించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మన కుటుంబాలకు తోడై నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.